ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణాధిపతి నమ. శ్రీ శారదాంబాయి నమ. ఓం నమ శివాయ. శని పరమాత్ముడు నిత్యము మనలోనే ఉండి మనల్ని పర్యవేక్షిస్తూ ఉండేటువంటి భగవానుడే శని పరమాత్ముడు. అలా ఎందుకన్నానంటే, నిత్యము మన లోపల శనీశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటేనే అసలు మనం ప్రాణంతో ఉంటాం, ఆయుష్తో ఉంటాం. శని మనలో లేడు అంటే ఈ దేహం లేదని అర్థం. ప్రాణకారకుడు శని భగవానుడు కాబట్టి మంత్రపూర్వకంగా చెప్పేటప్పుడు కూడా శన్యారిష్టేత సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రోక్షామి ప్రాణపీడోపశాంతయే అని మంత్రంలో వస్తుంది. అంటే ప్రాణాన్ని కలిగేటువంటి పీడలను తొలగించేటటువంటి వాడు, ప్రాణాన్ని రక్షించేటటువంటి వాడు అని అర్థం. శనిదేవుడు అంటే ఎవరు? ఈశ్వరుడే. శనీశ్వరుడే శనీశ్వరుడుగా కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఆ శని పరమాత్ముడు ప్రాణధాత. మన ఆయుష్ బాగా ఉండాలన్నా, ఏ గండాలు కలగకుండా ఉండాలన్నా ఆ శనిదేవుడికి అనుగ్రహం అందరికీ ఉండాలి. ఈరోజు శనివారం కాబట్టి ఆ శనిదేవుడి యొక్క నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు పరమాత్మకి తెలియజేయాలని చెప్తూ ఉన్నాను. నిత్యం ఎవరైతే శని పరమాత్మ మనసులో స్మరించుకుంటారో వారికి ఏ గండాలు, ఏ ఆపదలు దగ్గర రాకుండా ఉంటాయి. కొంతమంది ఏనాడు శని వచ్చిందంటే నాకు 7.5 సంవత్సరం 7.5 అంటారు. 2.5 years అర్ధాష్టమ శని, అష్టమ శని అని కూడా చెప్తూ ఉంటారు. ఏ శని వచ్చినా భయపడిపోతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే శని అన్నటువంటిది వచ్చింది కాదు, శని పట్టింది అని భయపడుతుంటారు కొంతమంది. పట్టడము భయపడటం కాదు. ఎప్పుడైతే ఏనాడు శని, ఈ 7.5 శని అంటారో అది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నిజంగా మనిషిని ఒక క్రమశిక్షణలో పెట్టి వీడు మంచి, వీడు చెడ్డ, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, దీనివల్ల ఇది పూర్తిగా మనకు తెలియజేస్తుంది. ఎవ్వరు కూడా తెలియజేయరు. ఓన్లీ శని పరమాత్ముడు ఒక్కడు మాత్రమే మనకు తెలియజేస్తాడు ఆ విషయాన్ని. అంతటి గొప్ప పరమాత్ముడు శని భగవానుడు. కాబట్టి ఆ శనిదేవుణ్ణి నిత్యం మనసులో స్మరించుకున్నా, కనీసం శనివారం పూట, అమావాస్య రోజు, మాస శివరాత్రి రోజు, శని త్రయోదశి నాడు మామూలుగా ఒట్టి త్రయోదశి అయినా కూడా ఆమె శ్రేష్టమైన ఉంటుంది. కాబట్టి శని పరమాత్మని ఆరాధించిన తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది. నేను గతంలో కూడా చెప్పినట్టుగా పరమాత్మను ఆరాధన అంటే ఏదో రావాలని ఎప్పుడు చేయవద్దు. పరమాత్మ ప్రీతి చెందాలన్న భావనతో చేయండి. మనం ఊహించిన దానికంటే 100 రెట్లు రెట్టింపుగా దేవుడు ఫలితాలు మనకిస్తాడు. అది ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి ఇలా శనివారం కాబట్టి శని పరమాత్ముడి గురించి కొన్ని ముఖ్యమైన మంచి విషయాలు మీకు తెలియజేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఓం శం శనిదేవాయ నమః. వచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు అవకాశం ఉంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అన్న శ్లోకాన్ని చెప్పుకోండి. ఒక్కసారి కానీ 19 సార్లు కానీ 21 సార్లు అట్లాగా 108 సార్లు వరకు మనకి ఎన్నిసార్లు చెప్పుకునే ఓపిక ఉందో అన్నిసార్లు చెప్పుకోవచ్చు. ప్రతిఫలం ఆశించకండి. పరమాత్మ చేసేటప్పుడు శ్రద్ధగా చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు అందరికీ లభిస్తుంది. మీ ఒట్టిపల్లి కృష్ణకుమార శాస్త్రి, ఆస్ట్రాలజర్, దేవతార్చకులు.